నిన్న ఎవరు ఈ కూనంనేని సాంబశివరావు గారు ఇది ఎమ్మెల్యే ఇది ఏం పార్టీ సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కొత్తగూడెం నుంచి హరీష్ నా జోలికి రావద్దని ఒకటి మాట మాట్లాడారు. అయితే మనం ఒక మాట ఈ టూరిజానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మాట మనం ఇంటర్వ్యూ చేసినాం. ఆ టూరిజానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి ఈ టూరిజం ప్రైవేటీకరణ అవుతుందా, వాళ్ళకు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బాధలు మనం చేస్తే దాన్ని స్పందించి ఆ మాటను అసెంబ్లీలో అడిగారు మన కూనంనేని అలాగే టూరిజం దాన్ని ప్రైవేటీకరణ చేస్తానన్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇది టూరిజం మీద ముందుగా మన పొలిటికల్ వాయిస్లో వాళ్ళకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులను ఇంటర్వ్యూ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చూసి సిపిఐ ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇది పొలిటికల్ వాయిస్లో వచ్చినటువంటి సమస్యలన్నీ ఎవరైనా సరే మీకు వచ్చినటువంటి సమస్య అసెంబ్లీలో ప్రస్తావించే వరకు వెళ్ళింది. మనం చేసిన ఇంటర్వ్యూ చూసి ఆ యూనియన్ నాయకులను పిలిచి అరే ఈ సమస్య బాగుంది, నేను రేపు పొద్దుగాల మీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని చెప్పి ప్రస్తావించారు. మనం చేసినటువంటి ఇంటర్వ్యూ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి యూనియన్ నాయకుడు ఇంటర్వ్యూ చూసి మీ సమస్య ప్రైవేటీకరణ చేస్తున్నారా, ఈ అంశాలను కూడా నేను అసెంబ్లీ సాక్షిగా అడుగుతాను, ప్రైవేటీకరణ చేయకూడదు, ఆ టూరిజం శాఖకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే అంటే ప్రైవేటీకరణ చేసేటువంటి అంశం లేకపోతే మంచిదే, కానీ ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోండి అని అడిగారు. అందుకు పొలిటికల్ వాయిస్లో వచ్చినటువంటి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే పోలీసు వేధింపులు కానీ లేకపోతే ఎంఆర్ఓలో వేధింపులు కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే మీరు మా స్టూడియోకి ఎప్పుడైనా రావచ్చు. మీకు సంబంధించినటువంటి సమస్యలను ప్రజలకు అధికారులకు తెలియజేసే విధంగా పొలిటికల్ వాయిస్ వేదిక ఎప్పటికీ ముందుంటుంది. ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి పిచ్చి సమస్యలు కాకుండా మీకు సంబంధించి ఒక ఎంఆర్ఓ 10 ఏళ్ళ నుంచి మీకు సంబంధించినటువంటి నిజమైనటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయట్లేదు, లేకపోతే ఒక ఆర్డీఓ స్పందించట్లేదు, లేకపోతే మిగిలినటువంటి అంశాలు ఏవైనా ఉంటే అట్లాంటి అంశాలను పొలిటికల్ వాయిస్ వేదికగా అధికారులకు ప్రభుత్వానికి లేదంటే ఎవరైనా మానవతావాదులు సాయం చేసేటువంటి అంశాలు ఉంటే వాళ్ళను కూడా స్పందించే విధంగా పొలిటికల్ వాయిస్ వేదిక ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూనే ఉండండి. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి.